వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ అన్న గారికి, కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎంపీ రమణ గారికి, ఐలి వెంకన్న గారికి, దుర్గయ్య గౌడ్ గారికి, జెకే వీరస్వామి గౌడ్ గారికి, దామోదర్ గౌడ్ గారికి, జీబీఎన్ ప్రభాకర్ గౌడ్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ కలుగీత సంఘాల రాష్ట్ర నాయకత్వానికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈరోజు గౌడ కులంపై కలుగీత వృత్తిపై ఈ ప్రభుత్వాలకు నిర్లక్ష్యం ఎందుకని చెప్పి గౌడ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలోనైనా కలుగీత గౌడ్ల సంబంధించి ఏవైనా కొన్ని సమస్యలు పరిష్కారం కావాలి, మరి చట్టసభల్లో ఉన్న గౌడ పెద్దలు, బీసీ నాయకులు అక్కడ తమ గలం విప్పి ఈ వర్గాలకు సంబంధించి మాట్లాడి మరి ఏదైనా కొన్ని అయిన విజయాలు సాధించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీరా కేపు బంద్ పెట్టారు, ఎక్స్రేషో బంద్ పెట్టారు, పెన్షన్లు బంద్ పెట్టారు, గీత కార్పొరేషన్ ద్వారా ఇచ్చే 25,000 భరోసా దాన్ని కూడా బంద్ పెట్టారు, 20% వైన్ షాపుల్లో రిజర్వేషన్లు బంద్ పెట్టారు. ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్నీ కూడా బంద్ పెట్టడమే తమ పనిగా పెట్టుకొని మరి ఈరోజు గీత కార్మికుల మీద తమ యొక్క 70 సంవత్సరాల నుండి వాళ్ళు ఏదైతే ఈ గౌడ కలుగీత వృత్తిదారుల మీద వివక్షత చూపారో అదే వివక్షత నేటి కూడా చూపడం అనేది మనం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా నుండి చాలామంది కలుగీత వృత్తిదారులకు సంబంధించిన సొసైటీ అధ్యక్షులు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటంటే కలుగీతకు సంబంధించి గతంలో ఎక్సైజ్ వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ వృత్తికి సంబంధించి ఉంటే వాళ్ళు చూసేది, కానీ డైరెక్ట్గా ఆ జిల్లా ఎస్పీ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వాళ్ళని వృత్తి చేసుకోలేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి బైండ్ ఓవర్లు పెట్టి వాళ్ళ ఫోన్లు గుంజుకొని ఇళ్ళకి వెళ్ళి రాత్రే లేపుకొని పోయి వాళ్ళ మీద విపరీతమైన కేసులు చేసి మరి ఏజెన్సీ ఏరియాలో వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి మీరు లేచి నిలబడాలి వచ్చిన వాళ్ళు. అంటే ఈరోజు ప్రజాపాలనలో కులవృత్తులు చేసుకునే గీతనల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మనకు ఆదిలాబాద్ నుండి వచ్చిన ఈ గౌడ సోదరులు వీలే కాదు, 100 మంది 1000 మంది మీద కూడా సొసైటీల మీద కేసులు ఆ జిల్లాలో జరుగుతున్నాయి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. మరి ₹1 లేకుండా కూడా ఆ యొక్క అంశము మరి గెజెట్ విడుదల చేస్తే పాపన్న జిల్లాగా మారుతుంది. మరి అలాంటి జిల్లాలు పెట్టకుండా కొత్త జిల్లాల పేర్లు పెడదామని చెప్పి మరి ఈ మధ్యనే జైపాల్ రెడ్డి పేరు పెడతామని చెప్పి కూడా మరి ముందుకు వస్తున్న సందర్భం. అంటే ఈ ప్రజాపాలనలో బహుజన కులాలకు, బీసీ కులాలకు మరి తావు లేదా, ఇక్కడ వీళ్ళకు వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఉనికి లేదా అని చెప్పి కూడా ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మరి మొన్ననే మెస్సీ అంటే ఆయన ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు. ఆయన వస్తే ఆయన కోసం 100 కోట్ల ఖర్చు పెట్టింది. మరి ఎక్స్గ్రేషియో కేవలం ఒక 10 కోట్ల ఎక్స్గ్రేషియో ఒక రోజున మీరు అంతర్జాతీయ క్రీడాకారుల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి మరి దాదాపు 400-500 కుటుంబాలు రోడ్ల పడి భర్తలు చనిపోయి కుటుంబాలు పోషించలేక వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి మరి నిట్టూరుస్తుంటే మీరు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు మీరు వచ్చి మరి ఎందుకు ఆ ఎక్స్గ్రేషియో విడుదల చేస్తలేరని చెప్పి మరి రేవంత్ రెడ్డి నీకు మెస్సీ మీద ఒక రోజు ఫుట్బాల్ ఆయనతో ఆడి 100 కోట్లు ఖర్చు పెడతావు, 13 కోట్ల రూపాయలు నువ్వు విడుదల చేయడానికి మరి నీకు ఎందుకు మనసు ఒప్పుతలేదు? నువ్వే ప్రకటించినావు కదా మన ఇబ్రాహీంపట్నంలో
మీ పాలకులు అందరూ తాళ్ళెత్తుకుంటే గవర్నర్ దగ్గర కూర్చొని మన మంత్రులు పొన్నం ప్రభాకరు, బొమ్మ మహేష్, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వారం రోజులలో మీ ఎక్స్గ్రేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రకటించి మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్స్గ్రేషన్ విడుదల చేయలేదు. మరి మొన్ననే మనకు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మన వాకలి శ్రీహరి గారు ముదిరాజులు సభ జరిగింది. ఆ సభలో మాట్లాడిన ఆయన పెద్ద ఆయన ఎంత గొప్పగా మాట్లాడినంటే బీసీలను మా ముదిరాజు కులాన్ని బీసీ డి గ్రూప్ నుండి ఏ గ్రూపుకు మార్చకపోతే అవసరమైతే నేను నా మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పి తన యొక్క ఆత్మగౌరవాన్ని, తన కులం యొక్క అస్తిత్వాన్ని ఆ రవీంద్రబాద్ సభలో ప్రకటించారు. మరి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మనకు ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత గొప్ప వ్యక్తి. అదేవిధంగా బీసీలకు పెద్దనగా ఉన్న బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన ఏ ఒక్క అంశాన్ని మీరు ఇప్పటి వరకు కనీసం కూడా వాటి జోలికి పోతలేరు. మా రమణన్న చెప్పినట్లు అమరన్న పోతే మాట్లాడి కానీ మేము వినతి పత్రాలు ఇస్తుంటే కూడా మీకు వినతి పత్రాలు తీసుకుంటే మీరు చెప్పినే సాధ్యమవుతుంది, ఇక మేము తీసుకుంటే మీరు చెప్తేనే మేము ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ఆ వినతి పత్రాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఈరోజు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి మేము పోయినప్పుడు ఇలాంటి సందర్భాలు మాకు ఎదురైంది. మరి ఈరోజు ఈ సంవత్సరాన్ని బీసీల గౌల పోరాట సంవత్సరంగా 2026 సంవత్సరాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోరాటాలు లేనిది ఏది కూడా సాధ్యం కాదు. మనకు కామారెడ్డిలో అనేక ప్రకటనలు చేసి తీరా సమయానికి వస్తే 42% ఇస్తామని చెప్పి 23% రిజర్వేషన్లను 17% పడగొట్టి ఉన్న నాలుగకు మందేస్తే కొన నాలుగను కూడా కాంగ్రెస్ పార్టీ ఊడగొట్టింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ వర్గ ప్రయోజనాలను కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి పోరాటాలే మన ముందున్న మార్గము. మరి ఇప్పటికైనా పెద్దలు మన సీనన్న కానివ్వండి, బాలగొండి బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. పోరాటాలతోటే మనం గతంలో అనేక హక్కులు సాధించుకున్నాం. ధర్మవృక్షంలో మొదలుకుంటే గౌతుల చిన్న దేశం చిన్నమలయ్య గారు, బాలగౌడ్ గారు మరి పాలకులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అనేక పోరాటాలకు రూపం ఇచ్చి అనేక హక్కులను సాధించుకున్నాం. మన గత ప్రభుత్వంలో మనకు సమయంలో ఉండే సీనన్న నాయకత్వంలో కూలిపోయిన కోటలు నిర్మించి సర్దార్ సర్వాయి పాపలను మళ్ళా బతికించిన చరిత్ర మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సీనన్న నాయకత్వంలో ఉంది. 5 కోట్ల రూపాయలు పెట్టి కూలిపోయిన కోటను మళ్ళీ నిర్మించి పాపలను బతికించిన చరిత్ర మరి గత ప్రభుత్వంలో ఉండే. 5,000 ఎకరాల భూమి మనకు సర్వాయిపేటలో మరి మైనింగ్ మాఫియా వాళ్ళు దాన్ని మొత్తం కూడా కబ్జా పెడితే దాన్ని ముట్టుకోవద్దని చెప్పి ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి హెరిటేజ్గా ప్రకటించిన చరిత్ర గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే. మనకు చెట్టు పనులు కట్టాల్సిన అవసరమే లేదని చెప్పి మొత్తం కూడా పాపన్న ఆలోచనలు ఆ రోజు ఎందుకు మీకు చెట్టు పనులు కట్టినావు, మేము ఈ రోజు కూడా చెట్టు పనులు కట్టమని చెప్పి మరి చెట్టు పనులు కూడా మొత్తం రద్దు చేసారు. 5 సంవత్సరాల లైసెన్సును 10 సంవత్సరాలు కొనసాగించే చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనన్న నాయకత్వంలో జరిగింది. మరి ఎక్స్గ్రేషన్ కూడా 5 లక్షల కూడా సాధించుకుంది కూడా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఇట్లా పాపన జయంతులు కానీ వర్ధంతులు కానివ్వండి మరి అన్నీ కూడా గత ప్రభుత్వంలో సాధించుకున్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న మన హక్కులు కూడా అన్నింటినీ కూడా ఈరోజు కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు 25,000 రూపాయలు గీత కార్పొరేషన్ నుండి ఇచ్చేది కూడా ఇప్పుడు బంద్ అయిపోయింది. దాదాపు 800 మందికి మరి మన అన్న నాయకత్వంలోనే బుర్ర వెంకటేశం గారి నాయకత్వంలో ఆ రోజు ఇచ్చేది. చాలా మందికి మా నాయకత్వం అంతా కూడా ఒక్కొక్కరు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు మరి వివరణలు ఇస్తే వాళ్ళకు డైరెక్ట్ చెక్కులు పంపించేది. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. గీత కార్పొరేషన్కు పాలక మండలి లేదు. కనీసం చైర్మన్ గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెరేవి ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం పాలక మండలి కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం వాళ్ళ చాయ్ బిస్కెట్ల బడ్జెట్ కూడా గీత కార్పొరేషన్లో లేదు. మరి ఈరోజు ప్రత్యామ్నాయంగా
నాయకత్వం అనేది ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి. మాకు పెద్దలు ఉన్నారు, గతంలో వృత్తిని కాపాడారు. మరి ఈరోజు ఈ వృత్తిలో ఉండే నాయకత్వానికి పెద్దలుగా ఉండి మరి ముందుకు మీరు ఉండగలిగితే మేము పెద్ద ఎత్తున సంఘాలందరినీ కూడా సమన్వయం చేసుకొని జిల్లాలలో కూడా మరి తిరిగి 1,00,000 మందితోటి హైదరాబాద్లో మీటింగ్ పెట్టే విధంగా మాకు కార్యక్రమాలు ఇవ్వగలిగితే ఆ కార్యక్రమాన్ని సంఘాలన్నీ కూడా విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.